హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 29th ఫిబ్రవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీలో భారీ నష్టాలు చూసాం. 1.11% మైనస్ లో క్లోజ్ అయింది. 21,951 దగ్గర క్లోజ్ అయింది. ఒకటి ఇంపార్టెంట్ గా చూస్తే మనం ఓపెనింగ్ కొంచెం పాజిటివ్ గా ఓపెన్ అయినా కానీ అంటే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అయింది. తర్వాత అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. మనం అనుకున్న లెవెల్స్ ఏది కూడా సపోర్ట్ తీసుకోలేదు, అక్కడి నుంచి ఫాల్ అయింది. సో ఇంపార్టెంట్ గా మన కీ లెవెల్ 21,940. సో 940ని టెస్ట్ చేసింది, దానికన్నా కిందకి వెళ్ళినా కానీ క్లోజింగ్ మాత్రం 940 కన్నా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు డౌన్ సైడ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ 21,870. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 21,730 వరకు డౌన్ సైడ్ కి వెళ్ళొచ్చు. అప్ సైడ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 22,075, దాని తర్వాత 22,128. ఇది వీక్లీ పివోట్. సో ఇవి రెండు రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ 870 అండ్ 730 రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి నిఫ్టీకి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో హైయర్ లెవెల్లో మనం రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్న దగ్గర ప్రైస్ రిజెక్షన్ అయింది, అక్కడి నుంచి స్ట్రాంగ్ ఫాల్ స్టార్ట్ అయింది. రెసిస్టెన్స్ పాయింట్ సింపుల్, అది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇప్పుడు మనకి కీ లెవెల్లో కొంత మార్పు వచ్చింది. కీ లెవెల్ ఇంతకు ముందు మనకి 46,040 ఆ లెవెల్లో ఉండేది, ఇప్పుడు 46,780. సో ఈ లెవెల్ కన్నా కింద ఉన్నప్పుడు మనం కొంచెం బేరిష్ మోడ్ లోనే ఉండొచ్చు, లేదా కొంత కన్సాలిడేషన్ నుంచి బేరిష్ మోడ్ లో ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 45,595 ఆర్ 45,600. 45,600 బ్రేక్ చేస్తే మాత్రం 45,500, తర్వాత 45,045 ఈ లెవెల్స్ సపోర్ట్ లాగా ఉంటాయి. హైయర్ లెవెల్లో మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 46,290. ఇది బ్రేక్ చేసి ఒకవేళ పైకి వస్తే మాత్రం నెక్స్ట్ 46,580. ఈ రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీకి. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు సెక్టోరియల్ ఇండస్ట్రీస్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టోరియల్ ఇండస్ట్రీస్ మైనస్ లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, తర్వాత ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, పిఎస్యు బ్యాంక్ ఇవన్నీ కూడా నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. అయితే నిన్న రియాలిటీ ఇండెక్స్ పాజిటివ్ గా ఉంది బాగా అన్నిటికన్నా. బట్ ఈ రోజు చూస్తే చాలా మైనస్ లో క్లోజ్ అయింది. దాదాపు 2.11% రియాలిటీ మైనస్ లో క్లోజ్ అయింది. సో ఎక్కువ మైనస్ లో ఉందంటే మీడియా, దాని తర్వాత రియాలిటీ, పిఎస్యు బ్యాంక్. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ లో బాగా నెగటివ్నెస్ కనిపించింది. సో ఈ రోజు మనం రెండు లేదా మూడు స్టాక్స్ పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో పిఎస్యు బ్యాంక్స్ లో టాప్ లూజర్ అనొచ్చు మనం యూనియన్ బ్యాంక్, తర్వాత కెనరా బ్యాంక్, తర్వాత సెంట్రల్ బ్యాంక్, ఇవన్నీ కూడా కొంత మైనస్ లో క్లోజ్ అయిన స్టాక్స్. ఇందులో నుంచి మనం బ్యాంక్ ఆఫ్ బరోడా, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఈ రెండు బ్యాంక్స్ కి ఫస్ట్ మనం టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. దాని తర్వాత ఎస్బీఐ కూడా చూద్దాం. ఎస్బీఐ కూడా ఈరోజు మైనస్ లోనే క్లోజ్ అయింది. సో ఫస్ట్ మనం బ్యాంక్ ఆఫ్ బరోడాకి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా కొంచెం హైయర్ లెవెల్ స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ లాగా కనపడుతుంది. సో ఈ లెవెల్స్ ని బ్రేక్, ఇక్కడ ఒక ప్రైస్ రిజెక్షన్ అయిన తర్వాత, బట్ ఇది సస్టైనబుల్ గా అప్ సైడ్ కి వెళ్ళలేదు. లాస్ట్ 2 days కూడా హెవీ మూమెంటం అయితే కనపడలేదు. ఈ రోజు ప్రైస్ రిజెక్షన్ వచ్చింది, ఎగ్జాక్ట్లీ వీక్లీ పివోట్. సో ఇప్పుడు మనకి క్లోజింగ్, ఈ రోజు క్లోజింగ్ లెవెల్ ఏదైతే ఉందో 261, ఈ 261 వచ్చి ఆల్మోస్ట్ 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. జనరల్ గా షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసుకునేటప్పుడు మనం 20 DMA అని కొంత మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ కింద చూడొచ్చు. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఈ రోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఇది నెక్స్ట్ లెవెల్ 243 ఆర్ 45 లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. దీని తర్వాత మంత్లీ పివోట్ వచ్చి 239. సో 245 నుంచి 240 మధ్యలో మనకి ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వన్స్ మనం ఇక్కడ షార్ట్ చేస్తే. ఓన్లీ కండిషన్ ఏంటంటే 260 కన్నా కింద మనకి ఒక 1 hour అన్నా కానీ నెగిటివ్ బయాస్ తో ట్రేడ్ కావాలి, అయితేనే దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. దీంట్లో మళ్ళీ అప్ సైడ్ మొమెంటం రావాలి అంటే మాత్రం 272 కన్నా పైన స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉంటే అప్పుడు మళ్ళీ దీంట్లో కొంత అప్ మూమెంటం రావడానికి అవకాశం ఉంది. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకసారి చూద్దాం చార్ట్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఒక మంచి ర్యాలీ వెళ్ళిన తర్వాత ప్రైస్ కరెక్ట్ అవుతుంది.
లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే కంటిన్యూస్ గా లోస్ అండ్ లోయర్ హైస్ ఫామ్ అవుతా ఉంది. ఇది డౌన్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకొకటి ఈ రోజు లో ఏదైతే ఉందో ఈ లో ఆల్మోస్ట్ 10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ 725 వద్ద రావచ్చు. ఇది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. వన్స్ ఈ 725 ని బ్రేక్ చేస్తే మాత్రం ఈ ప్రీవియస్ లోస్ ఎక్కడైతే ఉన్నాయో 700 ఆర్ 705 లెవెల్స్ ఇక్కడికి రావడానికి ఆపర్చునిటీ కనపడుతుంది ఈ స్టాక్ లో. అయితే ఒక్కటి, ఇప్పుడు మనం దీంట్లో ఎనీ పుల్ బ్యాక్ వచ్చినా లేదా ఈ రోజు లోని బ్రేక్ చేసినా గానీ దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు టువర్డ్స్ 725, దాని తర్వాత 710 ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో స్టాక్ ని మానిటర్ పెట్టి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఈ స్టాక్ లో ఎలాంటి ట్రేడ్ చేయాలన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ ఇవి మేము చెప్పే ఏది కూడా రికమెండేషన్స్ కాదు. ఓన్లీ మనం టెక్నికల్ గా లెవెల్స్ మాత్రం చూస్తున్నాం. లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి ఈ లెవెల్స్ యూస్ఫుల్ గా ఉంటాయి. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేసే వాళ్ళకి లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. మీరు ట్రేడ్ చేయాలనుకున్నా లేదా దీంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో కాంటాక్ట్ చేయండి లేదా మీ ఓన్ రీసెర్చ్ ప్రకారం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.